అసలు అరుణాచలంలాగే చిన్న అరుణాచలం కూడా ఉందంట. నాకైతే తెలీదు ఫ్రెండ్స్. సో, మాతో పాటు వచ్చేస్తారా ఎక్స్‌ప్లోర్ చేయడానికి? సో, హలో ఫాలోవర్స్. ఇంకా మనమైతే మినీ వ్యాన్‌లో భద్రాచలం స్టార్ట్ అయిపోయాం. ఈసారి కూడా సేమ్ ఫ్యామిలీయే. కాకపోతే బై రోడ్ వెళ్తున్నాం అనమాట. ఇంకా మా వాళ్ళకి బ్రేక్‌ఫాస్ట్ అనేసరికి గుర్తొచ్చేదేంటంటే ఇడ్లీ, ఉప్మా, పెసరట్టు ఇంకవే. ఇంకా మనమైతే స్టైల్‌గా ఒక పెసరట్టు ఉప్మా ఆర్డర్ చేసామనమాట. ఇంకా అది రావడం జరిగింది. తినడం కూడా జరిగింది. ఇంకా నేను తిన్నదైతే దబ్బ చట్నీతో అనమాట. ఈ దబ్బ చట్నీ కాన్సెప్ట్ ఏంటంటే, మీరు గాని మా లాస్ట్ వీడియోస్ చూసుంటే, మేము ఫ్రెండ్స్‌తో వచ్చినప్పుడు ఒక దబ్బ చట్నీ డబ్బా తీసుకున్నాం అనమాట. సో, అదే పక్క హోటల్‌లో మేమైతే ఈసారి టిఫిన్ చేసాం. మా ఫ్యామిలీ అయితే చాలా హ్యాపీ ఫీల్ అయ్యారు. ఇంకా మీకైతే ఆ హోటల్ చూపించబోతున్నాను. రెడీగా ఉండండి. సో, ఇదే అనమాట హోటలు. మేమైతే ఫుల్‌గా తినేసి అన్నవరం దర్శనానికైతే వెళ్ళిపోయాం. ఇది చూసారుగా ఇదేనండి అన్నవరం గోపురం. సో, ఇక్కడ దర్శనం చేసుకున్న తర్వాత నేనైతే చాలా అంటే చాలా హ్యాపీగా ఇంకా మళ్ళీ మినీ వ్యాన్ ఎక్కేసి మేమైతే స్నేహ రెస్టారెంట్‌కైతే స్టార్ట్ అయిపోయాం. ఇంకా ఇక్కడికి వెళ్ళగానే నేను ఫస్ట్ ఆర్డర్ ఇచ్చిన ఫుడ్ ఏంటి ఏమైనా ఉందా అంటే అది మాత్రం వెజ్ ఫ్రైడ్ రైసే. ఇంకా దానికోసం వెయిట్ చేసి ఆడొడ్డించగానే నిమ్మకాయ పిండుకొని మాత్రం తిన్నాను. తినగానే టేస్ట్ మాత్రం అస్సలంటే అస్సలు బాలేదు. ఈ రెస్టారెంట్ అయితే మీకు అసలు సజెషన్ కూడా చేయనండి. ఇంకా సరే కదని చెప్పి పన్నీర్ బిర్యానీ కూడా ఆర్డర్ ఇచ్చాము. వాడు మాత్రం పన్నీర్ కర్రీ కింద ఏసి పైన బగారా రైస్ ఏసి పన్నీర్ బిర్యానీ అన్నాడు. ఇంకా ఏం చేయాలో తెలియక నేనైతే 2 సెపరేట్ చేసుకొని తినేసాను. బిల్ అయితే ఇంత అయింది. ఇంకా సరే కదా అని చెప్పేసి మరి ఏం చేయాలో తెలియక మేమైతే ఈవినింగ్‌కి మళ్ళీ స్టార్ట్ అయిపోయాం. సో, వెళ్ళగానే మాకు తెలిసిన వాళ్ళ లాడ్జ్‌లోనే మా ఫ్యామిలీ అంతా స్టే చేసాం అనమాట. ఇంకా ఇక్కడికి వెళ్ళగానే చూస్తే వీళ్ళేమో 2 టెంపుల్ ప్లాన్ చేశారు. నైట్ ఒకటి, మార్నింగ్ ఒకటి. సో, ఈవిడే మా నానమ్మ అనమాట. మా నానమ్మ ఏంటంటే 8 పుస్తకాలు రాశారు. ఈ 8 పుస్తకాల్లో ఒక్కొక్క పుస్తకంలో లక్ష సార్లు శ్రీరామ శ్రీరామ అని రాయాలన్నమాట. ఇంకా మా నాన్నమేనండి మెయిన్ రీజన్ అసలు భద్రాచలం రావడానికి. మీకైతే ఈవిడ్ని సెకండ్ పార్ట్‌లో చూపిస్తాను. ఇంకా సరే కదా అని చెప్పేసి నైట్ దర్శనం కోసం వెళ్ళాము. ఇక్కడైతే భద్రాచలం గోపురాన్ని చూశానండి. అసల చూడగానే నేనైతే వీడియో తీయకుండా ఉండలేకపోయాను. ఇంకా సరే కదా అని చెప్పి ఆ రోజు నైటే మా వోళ్ళైతే రెస్టారెంట్‌కెళ్ళిపోయి చిన్న మీల్స్ తీసుకున్నాం మేము. అందరూ మీల్స్ తీసుకుంటే నేను మాత్రం మసాలా దోస తీసుకున్నాను. ఇంకా దోసని తీసుకొని తింటే ఉందండి అసలు టేస్ట్ మాత్రం మామూలుగా లేదు. రూమ్‌లో ఉన్నోళ్ళ కోసం కూడా ఒక చిన్న పార్సెల్ తీసుకున్నాము. ఇంకా బిల్ చూస్తే ఇంతయింది. ఇంత బిల్ చూసాక ఏం చేయాలో తెలియక నేనైతే ఒక బటర్ మిల్క్ తాగేసి డే ఎండ్ చేసేసాను. సో, థాంక్స్ ఫర్ వాచింగ్. సబ్స్క్రైబ్ ఫర్ మోర్.